పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనము గత 3 రోజులుగా ఒక సిరీస్ని చూస్తున్నాము. దేవుడు మనము కోల్పోయిన వాటిల్ని ఎలా రీస్టోర్ చేశారో దానిని మనము వీసాగా మనము పిలుచుకున్నాము. ఈ లోకంలో మనము దేవుని అనుసరిస్తూ నడిస్తేనే ఆయనని చేరుకోవడం, అది పాస్పోర్ట్గా మనము కంపేర్ చేసుకున్నాము. జస్ట్ ఒక చిన్న కంపారిజన్ అంతే. అయితే మొట్టమొదటిగా జీవాన్ని ఆత్మను పోగొట్టుకున్నారు తల్లిదండ్రులు, ఆది తల్లిదండ్రులు. తర్వాత నిత్య జీవాన్ని జీవంలోకి శాశ్వతంగా ప్రవేశించాలి అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి అని చూశాను. తర్వాత ఆయనకి ఇష్టం లేని ఆహారాన్ని భుజించిన వారు తినవద్దన్న ఆయన చెప్పిన దాన్ని తిని ఆయనకి ఇష్టం లేని ఆహారాన్ని భుజించి చనిపోయిన వారైన వారికి దేవుడు పరలోకము నుంచి ఈ లోకములో జీవమునిచ్చే ఆహారముగా యేసుక్రీస్తు వారికి ఏ విధంగా ముద్రేశారో దానిని మనం ఎలా ఫాలో అవ్వాలో దానిని చూసాము. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎప్పటికీ ఆకలి కొనరు, ఎందుకంటే ఆయన జీవాహారం కాబట్టి మన విశ్వాసం అక్కడి నుంచి తప్పిపోకూడదు. అదేవిధంగా సిరీస్లో మూడవదైన భాగాన్ని కూడా మనం చూసాము. అక్కడ ఏంటంటే ఆదాముకి ఇవ్వబడిన కల్టివేషన్ని, వాచ్ఫుల్నెస్ని ఆ రెండింటిని చెయ్యలేక ఇక్కడ మనలో దేవుడు కొంతమందిని ఏర్పరచుకొని వారందరూ కూడా ఆ పనిని మన ద్వారా, అంటే మనల్ని దేవుని గృహంగా, దేవుని వ్యవసాయంగా ఎలా తయారు చేశారో చూసాము. అంతేకాకుండా మనందరము చెదిరిపోయిన గొర్రెల్లా కాకుండా మన ఆత్మల కాపరి అధ్యక్షుడైన దేవుని వైపుకి మనము మళ్ళీతేనే మనము ఈ లోకాన్ని వదిలి ఆయన దగ్గరికి చేరుకోవడానికి విజయపదంలో కొనసాగినట్లే అని చూసుకున్నాము. ఆ 3 అయిపోయినాయి. ఇప్పుడు 4వది మళ్ళీ అదే ఆదికాండంలో మనకి వస్తుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, అంటే ఈ సిరీస్లో 4వ భాగంగా దేవుడైన యెహోవా ఏ విధమైనటువంటి ఆజ్ఞను ముందు ఇచ్చారో మనం చూసాము. ఇప్పుడైతే ఆయన తన బిడ్డలైన వారు ఏ విధంగా దారి తప్పారో మనం చూస్తున్నాం. అంటే దేవుని కుమారులు ఎలాగా దారి తప్పారో మనం చూస్తూ ఉన్నాము. అంటే మనకి అసలు దేవుని కుమారులు అనే మాట ఎక్కడ వస్తుంది అని మనం చూస్తే గనక మనం దేవుని అధికారాన్ని ఎలా కోల్పోయి మనం చూస్తే మొట్టమొదట మనకి దేవుని కుమారులు అనే మాట నోవహు ఓడ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు మనకి 6వ అధ్యాయంలో 1వ వచనంలో కనపడుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఆదాముకి దేవుడు 2వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఒక డ్యూటీ కాదు, అది ఆయన ఎంతో ఇష్టంగా ఆదాముకు అప్పగిస్తారు. ఏంటంటే జీవము గల ప్రతి జంతువును ఆదాము దగ్గరికి రప్పించి వాటికి పేర్లు పెట్టమని అడుగుతారు. ఆయన ఆదాము అనే పేరు దేవుడే పెట్టారు, కానీ అక్కడున్న జంతువులన్నిటికీ వేటికి పేర్లు లేవన్నమాట. అన్ని జంతువుల్ని దేవుడు ఆదాము దగ్గరికి రప్పిస్తే ప్రతి దానికి ఆయన ఏ పేర్లు పెట్టారో అని దేవుడు గమనిస్తా ఉన్నారని. అసలు ఒక పెద్ద, అంటే సృష్టికి కర్త అయిన ఆయన తన చేతి సృష్టి అయినటువంటి ఒక మనిషికి ఒక బాధ్యతను అప్పగించి దాని మీద, అంటే సృష్టి మొత్తం మీద అధికారత్వానికి ఆదాముకి ఇచ్చి ఆ అధికారిగా ఆదాముని నియమించి ఉన్న జంతువులన్నిటిని అతని దగ్గర తీసుకొచ్చి పేర్లు పెట్టు అంటే నిజానికి ఆయన ఎంతగా తన కుమారుడి మీద ఆధారపడ్డారో. ఆయన పేర్లు పెట్టాడు, అన్నిటికీ పేర్లు పెట్టారు. జీవం కలిగిన ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరే ఉన్నది అని మనకు అక్కడ చదువుకుంటాం 19వ వచనంలో. కానీ ఆదాము తన పేరుని కోల్పోయాడు. అన్ని జంతువులకి అతని పేరు పెట్టాడు, కానీ తన పేరును కోల్పోయాడు. తన పేరు ఏంటంటే ఆదాము మాత్రం కాదు. ఆదామని దేవుడు పెట్టినా సరే తన కుమారుడిగా తన పోలికలో తన స్వరూపంలో సృష్టించుకున్నాడు, రూపకల్పన చేసుకున్నాడు. దేవుని కుమారుడు అనేటటువంటి కుమారులు అనే మాట మనం ఇందాక చెప్పుకున్నట్లు మనకి ఆదికాండం 6వ అధ్యాయంలో వస్తుంది. అక్కడ ఏమని ఉంటుందంటే నరుల కుమార్తెలు చక్కని వారని దేవుని కుమారులు వాళ్ళని వివాహం చేసుకున్నారని ఉంటుంది. చాలా ఏళ్ల క్రితం నేను బైబిల్ చాలా క్షుణ్ణంగా చదివినప్పుడు నరుల కుమార్తెలు ఎవరు, దేవుని కుమారులు ఎవరు? నరులన్నా తర్వాత మనుషులన్నా అందరూ ఒకటే కదా, దేవుడి కుమారుడు అంటే ఆదామే కదా. ఈ విధమైన ఆలోచనలు వచ్చినాయి. అలాగా చదువుకుంటే కిందకి వెళ్తే దానికి జవాబు దొరికింది. అంటే మనకి బైబిల్లో వచ్చే ప్రతి డౌట్, ప్రతి క్వశ్చన్ బైబిలే క్లారిఫై చేస్తుంది. మనం ఎవరిని అడగక్కర్లా. దేవుడు పాదాల వద్ద కూర్చుని దీనికి నా ఆన్సర్ ఏంటయ్యా, ఈ డౌట్ నాకు వచ్చింది, దీనిని తీర్చంటే ఆయన వాక్యము శ్రద్ధగా చదువుతా ఉంటే ఆయన మన పక్కన కూర్చొని మరీ నేర్పిస్తారు. దానిని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అక్కడి నుంచి మనం కిందకు వస్తే దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటే అక్కడ ఏమని ఉంటుందంటే వాళ్ళందరూ ఈ వివాహ విషయంలో వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారని యెహోవా ఏమంటారంటే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంటే
ఈ వాదించి ఎవరు ఆయన మాట వినలేదనమాట. అందుకని ఇంక ఎల్లప్పుడూ నేను వాళ్ళతో వాదించను. మరి ఏం చేస్తారంటే వాదించనని చెప్తూ ఈ నరులు తమ అక్రమ విషయములో నరమాత్రులు అంటారు. అంటే అక్రమము చేసేవారు నరులు అని అర్థము. అక్కడే ఉంటది. అంటే నరుల కుమార్తెలు దేవుని కుమారులను వచ్చింది. కింద నరులు అంటే ఎవరంటే అక్రమంగా ప్రవర్తించే ప్రతి వాళ్ళు కూడా నరులే. దేవుని కుమారులు ఎవరు అంటే మనకి రోమాపత్రికలో ఉంటది. దేవుని ఆత్మ ప్రకారము దేవుని ఆత్మను అనుసరించి జీవించే వారందరూ కూడా దేవుని కుమారులే. అంతేకాదు నోవహు ఆయన దృష్టిలో కృప పొందిన వాడాయను ఉంటది. నోవహు ఒక్కడే తన కుమారుడిగా ఎంచుకున్నాడు. ఎందుకంటే తన ఆజ్ఞ చొప్పున నడిచేవారే దేవునికి ఇష్టమైన కుమారులు. అందుకనే దేవుని ఆత్మ చొప్పున నడిచే వారందరూ కూడా వారే దేవుని కుమారులు. అది దేవుడిచ్చిన పేరు. అయితే ఇక్కడ దేవుని కుమారుడిగా ఎంచబడుతున్నది నోవహు తప్ప ఇంకెవ్వరూ లేరు. మిగతా వారందరూ కూడా నరులందరూ కూడా అక్రమ విషయంలో నరమాత్రులు అంటున్నారు. అంటే అక్రమం చేసే వారందరూ నరులు అనమాట. అలా అక్రమం చేసే వాళ్ళ కుమార్తెలు దేవుని ఆత్మను అనుసరించి నడుచుకునే వాళ్ళ ఆ కుమారుల దగ్గరికి వచ్చి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, వీళ్ళు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అని ఉంటుంది అక్కడ. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడింది ఒక్క నోవహు మాత్రమే. మిగతా వారందరూ కూడా అక్రమస్తులయ్యారు, వాళ్ళందరూ కూడా నరులు అని మనకు ఒక ఆన్సర్ దేవుడిస్తారు. అయితే మనం కోల్పోయిన ఆ దేవుని కుమారుడు అని కోల్పోయిన పేరుని తిరిగి యేసయ్య మళ్ళీ మనకి దేవుని కుమారులుగా అవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారో మనకు తెలుసు. ఆయన చేసినదంతా చేశారు. అంతేకాకుండా ఆయన చేయడం మాత్రమే కాకుండా నా యందు విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారు. యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యాలు మనం చేస్తామా అంటే విశ్వాసముగా ఉండేవాళ్ళు దేవునికి ఇష్టలు అని హెబ్రీ పత్రికలో మనకు చెప్తారు. దేవునికి ఇష్టలుగా ఉన్నవారు విశ్వాసంతో నిండి ఉన్న వాళ్ళు దేవుని వెతికితే ఆయన ఉన్నాడని నమ్మాలి కదా అంటారు. కాబట్టి అటువంటి విశ్వాసులు కొంతమంది ఉన్నారు. వారు ఆత్మానుసారంగా నడిచేవాళ్ళు. అంతేకాకుండా దేవుడు చేసిన పనిని ఆయన ముగించిన తర్వాత ఆయన మనకి ఒక మంచి పేర్లు ఇచ్చారు. ఏంటంటే చీకటి, మనకి పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయము 1వ పత్రిక 9వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటది. అక్కడ ఏమని ఉంటుందంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆ దేవుడు తన గుణాతిశయాలని ప్రచురము చెయ్యాలని. అంటే మనము చీకటిలో ఉన్నాము కానీ ఆయన వెలుగు ఆశ్చర్యకరమైంది. అది మహిమతో ప్రకాశించే వెలుగు. ఆ వెలుగులోకి మనల్ని పిలిచారు, మనం వెళ్ళాము. మనం చూస్తాం కదా యోహాను పత్రికలో మనము చూస్తాం ఏంటంటే అన్యోన్య సహవాసం, ఆయన వెలుగులో ఉన్నట్లు మనం కూడా వెలుగులో ఆయనతో అన్యోన్య సహవాసము కలవారమై నడిచినట్లయితే అని ఉంటుంది. అంటే ఆయనతో వెలుగులో నడిచే మనల్ని ఎందుకు అసలు ఆయన పిలుచుకున్నారంటే కొన్ని పేర్లు ఉంటాయి అక్కడ. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు. ఈ 4 పేర్లు ఇచ్చారు. దేవుని కుమారుడు అన్న పేర్ల కంటే ఎంత అధికమైన పేర్లో అవి ఎంత బాగుందో. ఏర్పరచబడిన వంశము, దేనికి మనం ఏర్పరచబడ్డాము? రాజులైన యాజక సమూహము, మనమే రాజులము, మనమే దేవుని యాజకులము. ఎందుకు? మనం ఏం చేస్తున్నాము? రాజులుగా మనమేం చేస్తున్నాము, యాజకులుగా ఆయన పని మనమేం చేస్తున్నాము. తర్వాత పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు మనం అందరం ఎవరి సొత్తు, ఎవరి ధనం మనం అంటే దేవుని ధనం. ఇవన్నీ మనకు పేర్లు ఇచ్చేశారు. ఆయన చేసిన పని ఇది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఒక క్లాజ్ ఉంది, ఆ పైనే ఉంటది. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన ఆ దేవుడు తన గుణాతిశయాలని ప్రచురం చెయ్యాలని. ఇప్పుడు మనం చేయాల్సిన ఈ సిరీస్ అంతా కూడా దేవుడు మనకి యేసుక్రీస్తు ద్వారా మనకి జీవాన్ని అన్నిటిని ఇచ్చేశారు. కానీ దానిని నిలుపుకోవడానికి మనం ఏ విధంగా ప్రవర్తించాలో చూసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనము ఈ పేర్లు, దేవుని కుమారుడు అనే పేర్లు కంటే 4 పేర్లు చాలా ఎక్కువైన బాధ్యతని, బరువుని మన మీద మోపినాయి. ఏర్పరచబడిన వంశము అంటే దేనికి ఏర్పరచబడ్డాము అంటే ఇదివరకైతే యూదులు, ఇశ్రాయేలు వారు మాత్రమే ఆయన వంశంగా పిలువబడ్డారు, ఆయన జనాంగంగా పిలువబడ్డారు. ఇప్పుడు మనం కూడా అన్యులమైన మనల్ని కూడా ఆయన వారితో పాటు కలుపుకున్నారు. దేనికి ఏర్పరచుకున్నారంటే ఆయన గుణాన్ని మనం ప్రచురం చేయాలి. మనం రాజులమంట. మనం నిజంగానే రాజులమా అంటే నిజమే. మనకి ఈ లోకంలో సంపద ఉన్నా లేకపోయినా సరే దేవుడికి ఉన్నటువంటి ప్రతి దాని మీద మనకు కూడా అధికారం ఉంది. ఆయనవన్నీ మనవే. ఎందుకంటే మన పక్షాన ఆయన పోరాడి గెలిచారు కాబట్టి ఆయనకున్న సమస్తం మనదే. 2వ సిరీస్లో అనుకుంటా 2వ భాగంలో చెప్పినప్పుడు
గెలిచినప్పుడు ఒక 11 మంది గెలిచిన కప్పుని క్రికెట్ మ్యాచ్ లో మనదే అని మనం అందరం ఎలా ఫీల్ అవుతామో, దేవుడికి ఉన్న సమస్తం కూడా మనదే కాబట్టి మనమే రాజులము, మనము యాజకులం. అంటే దేవుని పని చేయాల్సిన పరిమళ ధూపముగా ఆయన యొక్క గుణాల్ని ప్రజలలో చెప్పుకుంటూ మనము కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని యొక్క పరిమళముగా ఉండాలంట. మనల్ని చూస్తే సినిమా విషయాలు మాట్లాడుకునే వారము, లేదా ఇతరుల మీద కొన్ని మాటలు చెప్పుకునే వాళ్ళుగానో కాకుండా ఎక్కడైనా సరే దేవుని విషయాలు మాట్లాడుకుంటే ఆయన పరిమళాన్ని మనం వెదజల్లుతున్నాం. అప్పుడు మనల్ని విజయోత్సవంతో ఆయనే ఊరేగిస్తారు. ఆయన చేయాల్సిన పనుల కంటే ఎక్కువే మన కోసం చేశారు. మనము ఏర్పరచబడిన వంశము, రాజులేని యాజక సమూహము, పరిశుద్ధ జనాంగం. మనల్ని పరిశుద్ధులని పిలిచేశాడు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఇంకా పరిశుద్ధత కోసం తాపత్రయపడుతూ, ఆత్రపడుతూ, పోరాటపడుతూనే ఉన్నాము. ప్రతి పని, మన కంటికి నచ్చిన పని, మనల్ని ఆకర్షించే ప్రతిదీ కూడా మనల్ని ఆకర్షించినప్పుడు మనం దానిని వదులుచుకోవడానికి, మన కంటి చూపుని, మన యొక్క దృష్టిని మరల్చుకోవడానికి ఎంతగానో పోరాడతాం. చివరికి దేవుని ఆశ్రయిస్తే ఆయన మనల్ని తప్పిస్తారు. కాబట్టి మనము పరిశుద్ధులమని, ఇంకా పరిశుద్ధత సంపాదించుకోక ముందే ఆయన పిలిచేశారు. ముందే పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు మనం ఎవరికి సంబంధించిన వారము? సాతాను అధికారం కింద లేము. మనము సాతాను జయించిన దేవుని సొత్తు మనము. ఇవన్నీ పేర్లు మనకి ఎందుకు ఇచ్చారంటే మనం ఆయన గుణాల్ని ఇతరులకు కూడా చెప్పాలి. ఇప్పుడు ఇది మనం చేయాల్సిన పని. ఏ పేరునైతే ఆదాము ఆయన కుమారుడు అనేటటువంటి పేరుని పోగొట్టుకున్నారో అంతకంటే గొప్ప పేర్లని ఈ లోకములో మనకి దేవుడు ఇచ్చేశారు, నామకరణం చేశారు. ఈ 4 పేర్లు మనకి నామకరణం చేశారు. కానీ ఆ పేర్లకి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలంటే కేవలం ఆయన గుణాలని మాత్రమే మనం ప్రచురం చేయాలి. ఈ క్రిస్మస్ లో మనం చాలా విధాలుగా సంబరాలు చేసుకుంటాం, ఉత్సాహంగా ఉంటాము, మన గృహాలను డెకరేట్ చేసుకుంటాము, కొత్త బట్టలు కొనుక్కుంటాం, చాలా మందికి భోజనాలు పెడతాము, ఎన్నో ఇతరులకు సహాయాలు దేవుని పేరు చెప్పి చేస్తాం. కానీ దేవుని లక్షణాన్ని ఎవరమైనా చెప్పామా? పరిశుద్ధుడైన దేవుడు ఎలా ఈ భూమి మీదకి వచ్చారు, అసలు ఆయన తనను తాను రిక్తుడుగా ఎందుకు చేసుకున్నారు, వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కూడా కొనియాడబడే ఆ దేవుడు ఈ పాపలోకానికి వచ్చి నిరుపేద కుటుంబంలో జన్మించి చాలా ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మరణాన్ని పొందేటంతగా తగ్గించుకున్నాడు. ఇవన్నీ ఎవరమైనా చెప్పగలమా? చెబుతున్నామా? లేదు. మనం జస్ట్ కేకులు పంచుతాము, లేదా భోజనాలు పెడతాము, కొత్త బట్టలు ఇస్తాము, ఇవన్నీ చేసి ఏదో పెద్ద పుణ్యం వచ్చినట్టు మనం ఫీల్ అయిపోతాం. కానీ దేవుని గుణాల్ని మాత్రమే మనం ప్రచురం చేయాలని, అప్పుడే మనకు ఆ 4 పేర్లకి తగిన అర్హత మనకు ఉంటుందని దేవుడు చెప్తా ఉన్నారు. ఈ సిరీస్ లో 4వ భాగంలో మనము ఆ 4 బిరుదులకి పేర్లకి తగినట్లుగా ఆయన గుణాలని ప్రచురం చేసుకుంటూ, క్రిస్మస్ అంటే దేవుని ఆరాధన, యేసుక్రీస్తు ఆరాధన. ఆ ఆరాధన మన హృదయంలో, మన పనిలో, ప్రతి చోట కనపడతానే ఉండాలి. మన మాటలో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో దేవుని ఆరాధిస్తూ ఉండాలి. అప్పుడే నిజంగా మనకి ప్రతి క్షణం కూడా క్రిస్మసే. ప్రార్థన చేసుకుందాము. ప్రేమమైడ ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఇప్పుడే మేము కొన్ని నిమిషాలు నీ గురించి ధ్యానం చేసాం. ప్రభా, నువ్వు నీ యొక్క గుణాలని ప్రచురం చేయడానికి మాకు ఇచ్చిన 4 పేర్లను చూసాం. దేవుని కుమారులు అన్న పేరు కంటే ఎంతో అధికమైన పేర్లు ప్రభా 4. ప్రభా 4టికి సరితూగగల మంచి అర్హతతో మేము నీ గుణాలని ప్రచురం చేసేటట్లుగా ప్రభా, దేవుని కుమారుడు అని పిలువబట్టానికి ఆ అర్హతని కోల్పోయి జీవించే వాటన్నిటికీ పేర్లు పెట్టిన ఆదాము గారు కోల్పోయిన పేరు కంటే మంచి పేర్లను మాకు ఇచ్చారు. మీరు ఎంత ప్రేమిస్తున్నారు తండ్రి. మీ ప్రేమకి పాత్రులుగా ఉండగలిగినట్లు నన్ను, మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.